ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలు. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది జీసస్ లవ్స్ యూ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే, ప్రతిరోజు కొంత సమయం ఒక చిన్న ప్రార్థన చేసుకోవటం, అలాగే షార్ట్ మెసేజెస్, లెంతీ మెసేజెస్ కాకుండా క్లుప్తంగా కొన్ని అంశాల గురించి వర్తమానాలు, అలాగే ఒక్కొక్క వర్స్ తీసుకుని దాన్ని విశ్లేషణ చేయటం, ఎక్స్పోజిషన్ ఆఫ్ వర్సెస్. సో ఈ గ్రూప్ లో ఇవి మూడు మనం చేయబోతున్నాం. కాబట్టి వింటున్న వారందరూ కూడా చక్కగా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిదినం మీకు వచ్చే ఆ వీడియోస్ ని చూడండి, ఆత్మీయంగా మేలు పొందండి. అందరూ చక్కగా వాక్యాన్ని ధ్యానించుకొని దేవునితో సన్నిహితంగా నడుద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకున్న అంశం ఏంటి అంటే, నేను ప్రతి ఆదివారం మోసుకుని వెళ్ళే బైబిల్, చర్చెస్కి తీసుకువెళ్ళే బైబిల్ గురించి నాకేం తెలుసు, బైబిల్లో నా నాలెడ్జ్ ఏంటి, నాకెంత బాగా తెలుసు నా పరిశుద్ధ గ్రంథం గురించి అనేది మనం చూద్దామండి. కాబట్టి చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళకు కూడా బేసిక్స్ ఆఫ్ బైబిల్ తెలియదు. సో క్లుప్తంగానే చిన్న వీడియోతో మనం బేసిక్స్ ఆఫ్ బైబిల్ చూద్దాం. ఇది చూసిన తర్వాత మీరు ప్రతిదినం బైబిల్ ధ్యానం చేసుకునేటప్పుడు ఇది ఎంతో మీకు ఉపయోగపడుతుందని నేను ఆశపడుచు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అయితే మనకి వాక్యం ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం కూడా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే 66 బుక్స్ అండి. ఇది 2 భాగాలుగా విభజించారు, ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధన అలాగే కొత్త నిబంధన. పాత నిబంధనలో మొత్తం కూడా 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ముందు రాయబడిన పుస్తకం అది. కొత్త నిబంధన ఏమో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు మరణించి ఎంతో పరిచర్య చేసి ఎన్నో వర్తమానాలు, ఎన్నో ఉపమానాలు నీకు నాకు వివరించిన తర్వాత, జీసస్ క్రైస్ట్ తర్వాత ఆయన మరణించి ఆరోహణం అయిన తర్వాత రాయబడిన పుస్తకాలు. ఇది క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసం. అయితే ఈ 39 పుస్తకాలని నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి? అట్లీస్ట్ యాజ్ ఎ క్రిస్టియన్ గా మనకు ఆ 39 పుస్తకాలు ఏంటి, మనకు లోపల వర్సెస్ కష్టం గుర్తుండటం. ప్రతి వర్స్ ఎవరికి కూడా గుర్తుండకపోవచ్చు. అయితే అట్లీస్ట్ ఆ బుక్స్ పేర్లు ఏంటి, ఆర్డర్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా సింపుల్ గా ఒక చిన్న టెక్నిక్ నేను ఫాలో అయ్యే టెక్నిక్ చెప్పాలని ఆశపడుచు ఉన్నాను. నేను 39ని ఇలా విభజించుకుంటున్నాను. 5+12+5+5+12. ఐ రిపీట్, 5+12+5+5+12. మీకు ఇక్కడ తెలుస్తుంది. పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు ఏంటి అంటే ధర్మశాస్త్రము అంటారు, బుక్ ఆఫ్ లా. ధర్మశాస్త్రంలో మనకి కాండాలు ఉంటాయండి, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. మరి 5 తర్వాత 12 వచ్చేసరికి మనకి చరిత్ర పుస్తకాలు అంటారు. ఇశ్రాయేలీయుల చరిత్ర ఉంటుంది దీంట్లో. ఈ చరిత్ర పుస్తకాలు యెహోషువతో మొదలవుతుంది, ఎస్తేరుతో ఆగుతుంది. ఈ 12 బుక్స్ ను కూడా మీరు ఇలా క్లాసిఫై చేసుకోవచ్చు, విభజించుకోవచ్చు. ఎలాగో అంటే 3+6+3. మొదటి 3లో ఖచ్చితంగా ఒక లేడీ గురించి ఉంటుంది, ఒక స్త్రీ గురించి రాయబడింది, ఆమె రూత్. చివరి 3లో ఒక స్త్రీ గురించి రాయబడింది, ఆమె ఎస్తేర్. ఇక మధ్యలో 6 గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ శామ్యూయల్, సెకండ్ శామ్యూయల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు. సో ఇలా 12 పుస్తకాలు చరిత్రను సూచిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ 5 ఏంటి అంటే
వీటిని మనం ఏమని పిలుస్తాము అంటే కావ్య గ్రంథాలు, పోయిట్రీ. పోయిట్రీ యోగు నుంచి పరమగీతాలు వరకు. ఆ తర్వాత మనకి పెద్ద ప్రవక్తల పుస్తకాలు 5 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 5 పుస్తకాల్లో నలుగురు ప్రవక్తల గురించి ఉంటుంది. మొదటి ప్రవక్త యెషయా, రెండో ప్రవక్త ఇర్మియా, అలాగే ఈ విలాప వాక్యాలు లెమెంటేషన్స్ కూడా ఇర్మియా రాసిన గ్రంథమే. ఆ తర్వాత ప్రవక్త ఎహెస్కేలు, ఆ తర్వాత దానియేలు. ఆ తర్వాత లాస్ట్ ఉండే 12 బుక్స్ ఏంటి అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు. హోషేయ మొదలుకొని మలాఖీ వరకు. ఇవి చిన్న ప్రవక్తల గ్రంథాలు. ఇవి 12 బుక్స్. సో సింపుల్ అమ్మ. 5+12+5+5+12. సో ఈసారి ఎప్పుడైనా ప్రసంగి గ్రంథము అంటే మనం కొత్త నిబంధనలో వెతకూడదు. పాత నిబంధన. విలాప వాక్యాలు అంటే పాత నిబంధన. సో త్వరగా ఆ బుక్ తీయటానికి మీకు ఇలా విభజించుకుని చదువుకునేటప్పుడు కూడా ఆ పరిశుద్ధ గ్రంథం మనకి చక్కగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగే కొత్త నిబంధన. మరి పాత నిబంధన మలాఖీ తర్వాత క్రొత్త నిబంధన మత్తయి సువార్త కాడ నుంచి మొదలవుతుంది. అయితే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య గ్యాప్ ఆల్మోస్ట్ ఒక 400 ఇయర్స్ ఉందంటండి సుమారుగా. ఈ గ్యాప్ ని ఏమని పిలుస్తారు అంటే ఇంటర్ టెస్టిమెంటల్ గ్యాప్ అని పిలుస్తారు. నిబంధనకి మధ్య ఉన్న కాలం. ఈ గ్యాప్ లో దేవుని వాక్యం లేదు. మలాఖీ దాకా దేవుడు మాట్లాడాడు ప్రవక్తల ద్వారా. ఆ తర్వాత యేసు ప్రభు ఈ లోకానికి రావటం, ఆయన ఈ లోకానికి వచ్చి కొంతమంది శిష్యుల్ని తన కొరకు ఏర్పాటు చేసుకుని 12 మంది శిష్యుల్ని, అలాగే ఆ 12 మంది శిష్యుల్ని వెంట పెట్టుకుని అన్ని గ్రామాలు తిరిగి ఆయన పరిచర్య చేశారు. మరి ఆయన పరిచర్య గురించి రాయబడిన పుస్తకాలే సువార్తలు అన్నాం, గాస్పెల్స్ అన్నాం. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయండి. దాన్ని కూడా చక్కగా ఇక్కడ విభజించి రాయటం, ఇక్కడ విభజించి చూపించడం జరిగింది. 4 గాస్పెల్స్. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మరి ఇంకొక పుస్తకం అపోస్తుల కార్యాలు. ఇదేమో చరిత్ర, సంఘ చరిత్ర అండి. పాత నిబంధనలోనేమో ఇశ్రాయేల్ చరిత్ర ఉంది, ఇక్కడేమో సంఘ చరిత్ర ఉంది. సంఘ చరిత్ర సంఘం ఎలా పుట్టుకొచ్చింది ఆది దినాల్లో. ఆ తర్వాత పౌలు భక్తుడు ఆయన రాసిన పత్రికలు. పౌలు భక్తుడు మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే 13 పత్రికలు రాశాడండి. ఆ 13 పత్రికలు కూడా 2 భాగాలుగా విభజించారు. 9 పత్రికలేమో సంఘాలకు రాసినాయి, చర్చెస్ కి రాసినాయి. మరి 4 పత్రికలేమో వ్యక్తులకు రాసినాయి, ఇండివిజువల్స్ కి రాసినాయి. తిమోతి పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమాన్కు రాసిన పత్రిక. అయితే ఇతరుల ద్వారా రాయబడిన పత్రికలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే హెబ్రీయులకు మొదలుకొని యూదా పత్రిక వరకు. కొంతమంది హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా పౌలు భక్తుడే రాశాడు అంటారు. సో ఆధార్ ఎవరో మనకి కరెక్ట్ గా తెలియకపోయినా మిగిలిన పత్రికల కింద మనం దీన్ని తీసుకుందాం. అలాగే జేమ్స్ అంటే యాకోబు పత్రిక. ఇది ఎవరు రాశారంటే స్వయాన యేసు ప్రభు హాఫ్ బ్రదర్. తర్వాత మరియమ్మకి యేసేపు ద్వారా కలిగిన సంతానంలో యాకోబు ఒకడు అండి, జేమ్స్ అంటారు ఇంగ్లీష్ లో. అలాగే మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహోన్ పత్రిక, రెండో యోహోన్ పత్రిక, మూడో యోహోన్ పత్రిక. అలాగే యోహోన్ పత్రికల తర్వాత యూదా పత్రిక. యూదా అనే వ్యక్తి కూడా, యూదా అనే శిష్యుడు కూడా జీసస్ క్రైస్ట్ కి హాఫ్ బ్రదర్ అండి. అంటే మరియమ్మకి తర్వాత పుట్టిన సంతానం యేసేపు ద్వారా. అండ్ లాస్ట్ బుక్ ని ప్రకటన గ్రంథాన్ని ఏమని పిలుస్తాము అంటే ప్రవచన గ్రంథం అని పిలుస్తాం. ప్రాఫసీ, రెవల్యూషన్. సో ఇది పుస్తకాల గురించి ఈజీగా గుర్తుపెట్టుకునే పద్ధతి. సో ఇక్కడ చూడొచ్చు, ఇందాక చెప్పుకున్న దాన్ని కొంచెం వివరంగా చరిత్ర, పోయిట్రీ, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. అలాగే న్యూ టెస్ట్మెంట్ లో గాస్పెల్స్, హిస్టరీ, లెటర్స్, ప్రాఫసీ. లెటర్స్ లో పౌలు రాసిన లెటర్స్ ఉన్నాయి, అలాగే ఇతరులు రాసిన లెటర్స్ కూడా ఉన్నాయి. రైట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ పేర్లేంటి పుస్తకాలకి, వాటి యొక్క తెలుగు పేర్లేంటి.
ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలన్న టెక్నిక్స్ ఏంటంటే, ఇంగ్లీష్ లో గనక జేతో స్టార్ట్ అయితే అవి జనరల్ గా తెలుగులో ఏతో స్టార్ట్ అవుతాయి. జాబ్ అంటే యోగు. అట్లా చాలా వరకు అన్ని అలా స్టార్ట్ అవ్వకపోవచ్చు, కానీ మాక్సిమం అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన యొక్క ఆర్డర్, అలాగే వాటి యొక్క తెలుగు పేర్లు, ఇంగ్లీష్ నేమ్స్. రైట్. ఇప్పుడు ఈ బైబిల్ గురించి మనం తెలుసుకోవాలనుకున్నాం. కొన్ని బేసిక్స్ తెలుసుకున్నాం. అయితే చూడండి, ఈ 66 బుక్స్ కూడా ఒక థీమ్ లో రాయబడి ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ లో జీసస్ క్రైస్ట్ గురించి ఎన్నో చోట్ల రాయబడింది. క్రొత్త నిబంధనలో జీసస్ క్రైస్ట్ చేసిన పరిచర్య గురించి, మారుమనసు ఎలా పొందాలి, మారుమనసు పొందిన తర్వాత పవిత్రంగా ఎలా జీవించాలి అని రాయటం జరిగింది. అయితే బైబిల్కున్న ప్రత్యేకత ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్క ఆథర్ రాయలేదు. ఇంచుమించుగా 40 మంది రాశారు. పరిశుద్ధ గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనుషులకి దేవునికి మధ్య సంభాషణ జరిగింది. కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. మిగిలిన ఏ పుస్తకాల్లో కూడా ఇలా సంభాషణ జరిగినట్టు, డైరెక్ట్ స్పీచ్ జరిగినట్టు, కొన్ని అయితే డైరెక్ట్ గా ప్రభు చెప్పిన మాటలు రాయబట్టం జరిగింది. అలా మిగిలిన గ్రంథాల్లో మనకి కనిపించదు. అయితే 40 40 మంది రాశారని చెప్తున్నాం కానీ, పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనంలో ఏమని ఉంటుందంటే, ఇవి మనుషులు సొంతగా రాయలేదంటండి. పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించి దేవుని ఆత్మ మూలంగా రాయబడిన వాక్యం అంట. అందుకనే ఒక ఆధర్కి ఇంకో ఆధర్కి మధ్య కాంట్రడిక్షన్ లేదు. ఇంకా ఇంకో ప్రత్యేకమైనది ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథం అంతా రాయటానికి కూడా 15 సంవత్సరాల సమయం పట్టిందంట. పాత నిబంధన ఆదికాండం మొదలుకొని క్రొత్త నిబంధనలో ప్రకటన రాయటానికి. చూడండి, అంటే మొదటి పుస్తకాలు రాసిన మోసెస్ కొత్త నిబంధనలో ఆయన బ్రతికలేడు. బట్ స్టిల్ వీళ్ళు రాశారు. ఎక్కడ కూడా కాంట్రడిక్షన్ లేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బైబుల్. ఎందుకు లేదు అంటే, ఎవరి కాళ్ళు ఓనుగా రాసింది కాదు పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే రాయబడిన పుస్తకం ఇది. దానికి ఉన్న ప్రత్యేకత అది. మరి ఇంత విలువైన పుస్తకం నీ దగ్గర ఉంది కదా, రోజు ఈ విలువైన పుస్తకం కొరకు నీ ఎంత సమయం కేటాయిస్తున్నావు? సో యునిక్. ఇందాక మనం చెప్పుకున్న పాయింట్సే. ఎన్ని సంవత్సరాల్లో రాయబడటం జరిగింది, ఎంతమంది ఆథర్స్ రాశారు. ఈ ఆథర్స్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్స్ లో ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ వృత్తులు, డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా మనం కాలేజీలో మీ బుక్స్ చూస్తే, మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు మ్యాథమెటిక్స్ బుక్సే రాస్తారు, ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఫిజిక్స్ బుక్సే రాస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. 40 డిఫరెంట్ ఆథర్స్, 40 డిఫరెంట్ ఆక్యుపేషన్స్, 40 డిఫరెంట్ ప్లేసెస్ అండ్ 40 డిఫరెంట్ టైం పీరియడ్స్. డిఫరెంట్ 40 కాకపోయినా డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్స్ లో వాళ్ళు రాశారు. సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ బైబిల్. ఇంత విలువైన పుస్తకం మన చేతిలో దేవుడు మనకి ఇచ్చాడని. ఈ బైబిల్ బయటికి రావటానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పుస్తకాల యొక్క ఆథర్స్ కూడా ఇక్కడ ఈ స్లైడ్ లో చూపించడం జరిగింది. ఎవరెవరు ఎన్ని పుస్తకాలు రాశారు, ఏమేమి రాశారు. కొన్ని అన్నోన్ అని పెడతానికి కారణం ఏంటంటే, అవి మనం జడ్జ్ చేయలేము కాబట్టి అన్నోన్ అని రాయబడి ఉంది. ఇంకెవరైనా వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసి చెప్తే మనకు ప్రాబ్లం లేదు. కానీ ఎవరు రాసినా కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబడటం వల్ల రాయబడిన పుస్తకాలు ఇవి. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. అలాగే క్రొత్త నిబంధనలో ఇక్కడ చూడొచ్చు మీరు, హెబ్రీలకు రాసిన పత్రిక అన్నోన్ అని రాశాం. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అలాగే ఏ సంవత్సరాల్లో రాశారు అనేది కూడా ఇక్కడ చూడొచ్చు మనం. కాకపోతే ఇది మనకు అంత ప్రాముఖ్యత కాదు. కానీ కొత్త నిబంధనలో ఆ 4 గాస్పెల్స్ రాసిన వాళ్ళు మత్తయ్య, మార్క్, లూకా, జాన్, యోహాన్,
వీళ్ళు యొక్క హోమ్ టౌన్స్ ఏంటి, వీళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటి చూడొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆక్యుపేషన్ ఉందండి. ఒక మత్తయి ఏమో ట్యాక్స్ కలెక్టర్ అంట, మార్క్ ఏమో మిషనరీ, పేతురు దగ్గర ఉండి నేర్చుకున్న మిషనరీ. మరి లూకా ఏమో ఒక డాక్టర్, వైద్యుడు అంటాడు. యోహోనేమో చేపలు పట్టే వ్యక్తి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో బాగా చదువుకున్న వాళ్ళ చేత వాక్యాలు రాయించబట్టడం జరిగింది. చదువు లేకుండా చేపలు పట్టుకునే వాళ్ళ చేత వాక్యం రాయబట్టడం జరిగింది. అంటే దేవుడు ఎవరినైనా సమానంగా చూస్తారు, మనుషుల్లా కాదు. వాళ్ళు రాసిన ఇతర బుక్స్ కూడా ఇప్పుడు ఉంటాయి. సో ఇది మన పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా కొంత వాక్య భాగాన్ని చదవాలి. చదివి దాన్ని మనం హృదయాల్లోకి అన్వయించుకొని ఆ వాక్య ప్రకారం జీవించాలి. మీడియేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండర్స్టాండ్ ఇట్. అర్థం చేసుకోండి, అన్వయించుకోండి. అండర్స్టాండ్ అండ్ అప్లై ఇట్. నువ్వు ఏ ఫేజ్ లో ఉన్నావో నాకు తెలియదు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని అర్థం చేసుకుందాం, వాక్య ప్రకారం జీవిద్దాం. ఇలా గనక మనం ఉంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. దేవుణ్ణి మనం మహింపరచాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. సో పరిశుద్ధ గ్రంథం యొక్క బేసిక్ ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి విని మీ ఆత్మీయంగా మేలు పొందాలని కోరుకుంటూ, అందరు కూడా తప్పకుండా దీని కొరకు ప్రార్థన చేయండి. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు.